ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోనే ఉల్లిపాయ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది. మరి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా కొంతమంది ఇలాగ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. మనకు దోశపిండి మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఈ విధంగా పల్లి చట్నీతోని మరి ఎల్లిపాయ కారము రెడీ చేసుకొని తింటే మాత్రం అమోఘంగా ఉంటుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి దోశలు అయితే. మరి ఒకసారి వీడియోలోకి చూద్దామా. ఇక్కడ నేనైతే ఈ గ్లాస్తోని ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను, 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి, రేషన్ బియ్యము. ఇవి ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే మనకి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు అటుకులు అయితే ఒక కప్పు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ కప్పుతో అటుకులు తీసుకున్నాను, పేపర్ అటుకులు. శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కడుక్కొని వచ్చానండి నీట్గా. అలా కడిగి పెట్టుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను. మనం అటుకులు కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసాము. ఈ విధంగా మెత్తగా వేసేసుకుంటే మనకి మంచిగా వస్తాయండి దోశలు అయితే. ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను. ఇక మిగతాది కూడా అలాగా వేసేసుకుందాం. మిగిలిన మిరపగుళ్ళు కూడా మొత్తం కూడా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలాగా వేసుకున్న తర్వాత ఇంకా ఈ బిస్కెట్తోని ఇలా ఒకసారి బీట్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. అలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత మనకి గ్రైండర్లో చేసినట్లుగా ఉంటుంది. అలాగా చేస్తే ఈ విధంగా స్టోర్ చేసేసుకున్నాము వీటిని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఓవర్ నైట్ అలా పెట్టుకొని ఉంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము, పల్లి చట్నీ. 3 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను. ఒక చిన్న కప్పుతో పల్లీలు తగినన్ని తీసుకొని వేసాను. ఇవి వేయించుకుందామండి. ఇప్పుడు మనము వేయించుకొని పల్లి చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో ఏవి వేయకుండా ఓన్లీ పల్లి చట్నీ, పల్లీలతోనే చేసుకుంటే ఆ పల్లీలు ఫ్లేవర్ అనేది చట్నీ చాలా అమోఘంగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలంటే పల్లీలతోనే చేయాలి, ఇంకా వేరే ఏ పప్పులు వేయకుండా. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కొబ్బరిని, పుట్నాల పప్పుని అవన్నీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి దీంట్లోనే. ఈ విధంగా చేసుకుంటేనే దాని రుచి అనేది మనము ఆస్వాదించగలుగుతాము పల్లీలది. అందుకని ఈ విధంగా వేసుకొని దీంట్లో మిక్సీ జార్లో వేసాను. ఇది కొంచెం చల్లారనిద్దాము. ఒక టమాటా తీసుకున్నాను, ఒక టమాటా తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసేసుకున్నాము. దీంట్లో వాటర్ కనుక ఏమీ వేయొద్దండి. కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికించేసుకున్నాము వీటినైతే. ఇంకా ఈ టమాటా తప్ప దీంట్లో ఇంకేమీ వేసుకోవట్లేదండి మనము. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి వేసుకుంటాం అంతే. అంత టేస్టీగా వస్తుందన్నమాట ఈ చట్నీ అయితే. ఎంత రుచిగా వచ్చిందంటే అంత రుచిగా వచ్చిందండి. ఈ విధంగా ప్రిపేర్ చేద్దాం. మనకి టమాటా కూడా ఉడికిపోయాయి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను దీనిలోని. కొంచెం చల్లారినాక గ్రైండ్ చేద్దాం మనము. కొంచెం సాల్ట్ వేద్దాము. ఈ సాల్ట్ మనం టమాటాలో వేసాం కదా, అది మేనేజ్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసాను, 4 వెల్లుల్లి వేసుకున్నాను. ఇంకంతేనండి, ఇంకేరే ఏమి వేసేది అవసరం లేదు దీనిలోనే. ఇంక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసాను. చూడండి ఈ విధంగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసి దీనికి చిన్న తాలింపు వేసుకున్నాము. ఇది స్టవ్ మీద బాండీ పెట్టాను, చిన్న బాండీ పెట్టుకొని ఇది కొంచెం వేడైనాక 2 పావులు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా అయితే మనము పోపు గింజలు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగా కొంచెం చిటపటమన్న తర్వాత 2 ఎండుమిర్చి తీసుకొని మధ్యలో తుంచి వేసాను. ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని కరివేపాకు వేసుకున్నాము, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎత్తి మనం పోపులో వేసేసుకున్నాం. పోపు తీసి దాంట్లో వేసుకున్నామండి చట్నీలో. ఈ విధంగా వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చట్నీని పక్కన ఉంచుకొని ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టోర్ చేసిన దోసపిండి ఉంది కదా, దానిలో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి అలాగా మొత్తం కలిపేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత
చక్కగా మనకు పులిసిపోయింది పిండి అయితే. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం థిక్గా ఉంది, కొన్ని వాటర్ వేసాను. ఒక టీ గ్లాస్ మందం వాటర్ వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా బీట్ చేస్తే మనకి ఇదంతా కూడా కలిసిపోతుంది. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అంతా కలిసిపోతుంది. మనకి గరిటె జారుగా వస్తే దోశ వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దాంతో కొంచెం వేడినాక ఉల్లిపాయ ఒకసారి టచ్అప్ చేయాలి. దానికి చేసిన తర్వాత ఇప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా దోశ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే మనకు చక్కగా వస్తుందండి. అలా వేసుకోవాలి. మరి ఇప్పుడు ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాము. నేను అందరికీ తెలిసిన విషయం, కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఆనియన్ దోశ వేసుకుంటే ఎగ్ ఆనియన్ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కొంతమంది ఆనియన్ లేకుండా వేసుకుంటారు. ఒకసారి ఉల్లిపాయలతో కూడా వేసుకొని చూడండి, ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఉల్లిపాయతో చేసుకుంటే ఎగ్ దోశ. మరొకసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఈ రుచిని మీరు కూడా ఆస్వాదించాలి అంటే ఇలా ఉల్లిపాయ చేసుకొని ఒకసారి తినండి. దోశలో చాలా మోగంగా ఉంటుంది రుచి అయితే. మరి ఈ విధంగా వేసేసుకుందాం దోశనైతే. ఇలా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో పక్కకి షిఫ్ట్ చేసుకొని అలా ఉడికించుకోవాలి. దాన్ని మొత్తం కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇలా దోశలు మనం చేసుకునే మాట అయితే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఫిదా అయిపోయారు, లొట్టలు వేసుకుంటూ తిన్నారు. అంత బాగా వచ్చాయి పల్లి చట్నీ దోశలు. మరి చాలా రుచిగా ఉన్నాయన్నమాట. చూడండి, మనకు మళ్ళీ తిరిగేసిన తర్వాత మనకి ఎగ్ కంప్లీట్గా ఉడికిపోయింది. అలా దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము. తీసేసుకోవడమే, ఇంకా ఇలా పక్కన పెట్టేసుకొని ప్లేట్లోనే ఇలాగా ఇంకా మనం చట్నీ పెట్టుకొని తినడమే అనమాట. మిగతా దోశలు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ప్లెయిన్ దోశ, ఇది ఒకటి ఎగ్ దోశ, మిగతాయి ప్లెయిన్ దోశ కూడా ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు పెనానికి. ఇంకా దోశ వేసుకొని ఆ దోశ వేసిన తర్వాత మనకు అట్లా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా దోశ వేసేటప్పుడు మాత్రం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఈ పెనానికి, దోశ పంకకి. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, మనకు అలాగా బబుల్స్ వస్తున్నాయి కదా, చక్కగా ఫ్రై అయిపోతుంది దోశ అయితే. చాలామంది తెలియని వారు ఉంటారు కాబట్టి ఈ విధంగా చూసి అబ్జర్వ్ చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే. మా దుర్గా ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి. రెండో దోశ కూడా తీసేసుకున్నాం, ప్లెయిన్ దోశ. ఇంకో మరో దోశ కూడా వేసేసుకుంటున్నాం ఇలాగా. ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇంకా పిండి మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని మనకు పర్సన్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి దోశ ప్రిపేర్ చేసుకుంటామండి. ఏదైనా సరే పదార్థము. మరి ఈ విధంగా వేసుకొని వేడిగా పల్లి చట్నీలో తింటే, వెల్లిపాయ కారం పల్లి చట్నీ పెట్టుకొని తింటే మాత్రం ఎంత బాగా వచ్చిందంటే అంత రుచిగా ఉన్నాయి దోశలు అయితే. మరి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరి వీడియో తప్పకుండా ఓపెన్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. చూడండి, ఈ దోశ కూడా మనం పక్కన పెట్టేసుకున్నాము. అయిపోయింది. మనకు దోశలు మనకి ఎన్ని కావాలన్నా తీసుకున్నాము. ఈ విధంగా 2 ప్లెయిన్ దోశ, ఒకటి ఆనియన్ ఎగ్ దోశ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మరి మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఒకసారి రుచి చూడండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకుండా తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. పల్లి చట్నీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. ఎల్లిపాయ కారం మామూలుగా మనం పల్లీలతో కూడా చేసుకుంటాము, కరివేపాకుతో కూడా చేసుకుంటాము. మనకి ఎలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విధంగా చేసుకొని తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే ఇలా చేసుకొని తినవచ్చు. మరి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. భోజన ప్రియులందరికీ నమస్కారాలు. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. మన ఇంట్లో మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా, దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి, అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేశారు. వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం, మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం, మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దామనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కుమార్ గారు, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేస్తున్నందుకు నేను కూడా భోజన ప్రియుడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను. మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం. గుడ్ లక్ సార్.